హలో ఎవ్రీవన్. ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. సో, కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్‌తో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో, చివరి వరకు చూడండండి. ఫస్ట్ టైం గనక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ నా వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉందండి. ఫాలో మీ అట్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ ఛానల్. సో, ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉందండి. సో, ఆ లింక్ క్లిక్ చేసి కూడా మీరు అప్లికేషన్ చేసే విధానం చేసుకోవచ్చు. లింక్ అనేది ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ అప్లై అనేది వస్తుంది. క్రియేట్ అన్ అకౌంట్ ఆల్రెడీ అకౌంట్ ఏమైనా క్రియేట్ చేసుకుంటే ఆల్రెడీ అని అడుగుతుంది. సో, మనం క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ అన్ అకౌంట్ అనేది క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే కంట్రీ ఆఫ్ నేషనల్ దానికొచ్చేసరికి ఇండియన్స్. సో, పర్సనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఫుల్ నేమ్ యాస్ పర్ 10th ప్రకారంగా ఎలా ఉందో అలాగా. అండ్ ఏమైనా చేంజెస్ ఉంటే యెస్, నో. డేట్ ఆఫ్ బర్త్ అండ్ సెలెక్ట్ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఫాదర్ నేము, మదర్ నేము. సో, మళ్ళీ ఇవి రైట్ సైడ్ మళ్ళీ ఎంటర్ చేయాలన్నమాట. సో, ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ వర్కింగ్‌లో ఉన్నాయి ఇక్కడ ఇవ్వాలండి. దానికి ఓటీపీ అనేది వస్తుంది ఈమెయిల్‌కి, మొబైల్‌కి. అవి ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ వెరిఫికేషన్. సో, ఆధార్ కార్డ్ నెంబరు ఏ మొబైల్‌తో లింక్ అయి ఉందో అది దగ్గర పెట్టుకొని ఆధార్ కార్డ్ నెంబర్ నొక్కినప్పుడు మనకి ఇక్కడ ఓటీపీ వస్తుంది. తర్వాత వెరిఫై అనేది క్లిక్ చేయాలి. సో, అదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి క్రియేట్ అవుతుంది. పాస్వర్డ్ అనేది ఇచ్చుకోవాలి. పాస్వర్డ్ అనేది క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ నెంబర్స్‌తో పెట్టి మనం ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇస్తేనే తీసుకుంటుంది. మళ్ళీ ఎంటర్ చేయాలి కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది. తర్వాత అది అక్కడ ఇక్కడ క్లిక్ చేస్తే అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో, నేను ఆల్రెడీ చేసుకున్నాను కాబట్టి లాగిన్ అనేది చేసుకుంటున్నాను ఇక్కడ. మొబైల్ నంబర్, పాస్వర్డ్ అనేది ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చానో ఆ పాస్వర్డ్‌తో మళ్ళీ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇవి మాత్రం మర్చిపోవద్దండి, గుర్తుంచుకోండి. లాగిన్ అవుతుంది. సో, ఆన్‌లైన్ అప్లికేషన్. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసరికి సికింద్రాబాద్. సికింద్రాబాద్ అయితే సికింద్రాబాద్. వేరేది రీజియన్ కావాలంటే వేరే రీజియన్ అనమాట. నెక్స్ట్. సో, నెక్స్ట్‌కొచ్చేసరికి ఇక్కడ మన డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్‌గా ఫిల్ అయిపోతాయండి. పర్సనల్ డీటెయిల్స్ మనం ఏమైతే ఇచ్చామో డేట్ ఆఫ్ బర్త్ అనేవి అన్నీ ఫిల్ అయిపోతాయి. సో, లాంగ్వేజ్ అనేది ఇక్కడ చూసుకోవాలి. ఎగ్జామినేషన్‌కి తెలుగు అండ్ మనకి మోళ్ళు ఎక్కడున్నాయి పుట్టుమచ్చలనేవి ఈ 2 పుట్టుమచ్చలకు సంబంధించింది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో, కమ్యూనిటీ వచ్చేసరికి అంటే యూఆర్, ఓసీ, అలాంటివన్నమాట. పోస్టల్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ అనేది మెన్షన్ చేయాలక్కడ. సో, అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి సంబంధించింది యెస్ ఆర్ నో అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, పర్సనల్ బెంచ్‌మార్క్ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే యెస్ ఆర్ నో. సో, దానికేమన్నా స్క్రైబ్‌కి సంబంధించిన పీడబ్ల్యూడీకి సంబంధించింది ఏమైనా ఉంటే దాన్ని క్లిక్ చేసి యెస్, నో అనేది ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈబీసీ వాళ్ళైతే ఈబీసీ యెస్ ఆర్ నో. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్‌లో పనిచేస్తున్న వాళ్ళైతే సో, దానికి సంబంధించినవి అక్కడ ఉంటుంది. దాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ వొకేషనల్‌కి సంబంధించినదైతే వొకేషనల్‌కి సంబంధించింది. సో, బ్యాంకింగ్ డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే రీఫండ్ అనేది రావాలి కాబట్టి. సో, అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్. సో, నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మనకి 10th క్లాస్ సంబంధించింది 10th అనేది అక్కడ క్లిక్ చేస్తే అక్కడ క్లిక్ చేస్తే ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. సో, 10th ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు, ఏ స్టేటు, డిస్ట్రిక్ట్ అండ్ బోర్డు, రోల్ నంబరు, డేట్ ఆఫ్ పాసింగు, ఎస్ఎస్‌సి సీరియల్ నంబర్ అనేది అడుగుతుంది. సో, 10th క్లాస్ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకొని దాన్ని బట్టి అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ యాడ్ అనేది ప్రెస్ చేయాలండి. నెక్స్ట్ అనేది ప్రెస్ చేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి. సో, అలా అయినప్పుడు మనకి ఇంకా ఇక్కడ ఫోటో అనేది వస్తుందండి. సో, ఆ ఫోటో అనేది మనం ఎంత సైజులో ఉండాలి అయన్నీ ఇక్కడ నేను ఆల్రెడీ ఏ ఫార్మాట్‌లో ఉండాలి అప్లికేషన్స్ అనేవి నేను వీడియో చేశాను. అది డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంచుతాను. చూడని వాళ్ళుంటే చూడండి. సో, ఇక్కడ 35 అండ్ 45 అలా అయితే ఇచ్చారు. జేపీజీ, జేపెగ్ ఫార్మాట్‌లో ఉండాలి. 50 కేబీ టు 100 కేబీ అయితే ఉండాలనమాట. సిగ్నేచర్ అనేది కూడా జేపీజీ, జేపెగ్ ఫార్మాట్‌లో ఉండాలి. బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్ పెన్‌తో మనం వైట్ పేపర్ మీద రాసి ఉంచాలనమాట. సో, జేపీజీ, జేపెగ్ అండ్
30 కేబీ టు 50 కేబీ. సో, అక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తే సో, నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేసి ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ ప్లస్ గుర్తుంది. మీకు ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా కింద ఇలా వస్తుంది. మనకి ఏ పోస్ట్‌లో అయితే ఫస్ట్ పెట్టామో అలా ప్రిఫరెన్స్‌ని బట్టి ఇలా అయితే వస్తుంది. సో, ఇదనమాట దీని గురించి అప్లికేషన్ ప్రాసెస్. సో, ఇక్కడ ఐ అగ్రీ అనేది క్లిక్ చేసి తర్వాత సేవ్ అనేది కొట్టేస్తే ఆటోమేటిక్‌లీ అప్లికేషన్ అనేది అయిపోతుంది మనం అప్లై చేయడానికి. సో, పాస్వర్డ్ అనేవి గుర్తుంచుకోండి. ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోవడానికైతే కుదురుతుంది. సో, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో టు వాట్సాప్ గ్రూప్ ఛానల్